మాగంటి గోపీనాథ్ పై ఓ మహిళ చెప్పుతో దాడి చేసింది. హైదరాబాద్లోని బోరబండలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రచారం చేస్తుండగా ఓ మహిళ చెప్పుతో కొట్టింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై ఓ మహిళ చెప్పుతో దాడి చేసింది. హైదరాబాద్లోని బోరబండలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రచారం చేస్తుండగా ఓ మహిళ చెప్పుతో కొట్టింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై చెప్పుతో దాడి చేసిన మహిళ ఎవరు, అసలు ఎందుకు కొట్టిందనుకోవచ్చు, డీటెయిల్స్ ఏమైనా తెలుసాయి సైదులు? ప్రసన్న, నిన్న జూబ్లీ హిల్స్ పరిధిలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అతని వంచర వర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒక గుర్తు తెలియని మహిళ ఎమ్మెల్యేపై చెప్పుతో దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అది మిస్ అయి కింద పడిపోయింది. అయితే ఏదైనప్పటికీ కూడా ఆ మహిళ ఇప్పటికే ఎవరు అనేది కూడా పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. ఎందుకంటే తొలిసారి ఈ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ ఒక ఎమ్మెల్యేపై చెప్పు తీసడం అనేది కూడా తొలిసారి అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకోలేదు. ఎందుకంటే చూసాం మనం చాలా చోట్ల ఏదైనా సమస్యలు ఉంటే అడ్డుకునేవారు, ఏదైనా సమస్య పరిష్కారం కాలేదని చెప్పేసి నిలదీసే ఘటనలు చోటు చేసుకునే, కానీ తొలిసారి మాత్రము ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై ఒక మహిళ చెప్పుతో ఇసరడం మాత్రం అని చెప్పవచ్చు. ఎందుకంటే అతని పక్కన ఉన్నటువంటి అంచర వర్గం ఎవరైతే ఉన్నారో తన అంచర వర్గాన్ని ఎంటేసుకొని తను ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో కూడా అతని అంచర వర్గంపై చాలా చోట్ల జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా కేసులు కూడా నమోదయ్యాయి. ఎందుకంటే గతంలో మహిళలపై దౌర్జన్యాలు చేయడము, అక్కడ ఉన్నటువంటి స్థానికులను బెదిరించడము, కబ్జాలకు పాల్పడటం, ఇలాంటి ఆరోపణలన్నీ కూడా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పై ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అతని వర్గమే నిన్న పక్కన ఎంట వేసుకొని ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఇలాంటి వ్యక్తుల వల్ల పార్టీకి సంబంధించిన పార్టీకి భంగం కలుగుతుంది. ఇప్పటికే చాలా మంది పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంట వేసుకొని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తిరుగుతూ ఉన్నారు కాబట్టి సో ఇలాంటి వారి వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది. ఇప్పటికైనా సరే వారిని వదిలించుకోవాలి, లేకపోతే వాళ్ళపై కేసులు నమోదు చేయాలి. వాళ్ళ దౌర్జన్యాలు మరి ఎక్కువైపోయాయని చెప్పేసి కూడా తీవ్ర మనోవేదనకు గురయ్యారని కూడా తెలుస్తుంది. అంటే ఆ మహిళ తీవ్ర మనోవేదనకు గురైనట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే నిన్న ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో చెప్పుతో ఎమ్మెల్యేపై దాడి చేసే ప్రయత్నం చేసింది. అది మిస్ అయి కింద పడిపోయింది. అయితే ఇప్పటికే పోలీసులు కూడా ఆ దృశ్యాలన్నిటి కూడా రికార్డ్ అయ్యాయి కాబట్టి ఆ మహిళ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఏంటనేది కూడా పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా దర్యాప్తు చేసి ఆమెను కూడా విచారణ చేస్తామని చెప్పేసి కూడా జూబ్లీ హిల్స్ పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సైదులు. For more videos like this, subscribe Big TV channel.